హలో గైస్, వెల్కమ్ టు మై లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరో క్లాస్లో మనము థిక్ సిలిండర్స్ గురించి డిస్కస్ చేద్దాం నాన్న. ఓకే, ఈరో క్లాస్లో మనము థిక్ సిలిండర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. అసలు థిక్ సిలిండర్స్ అంటే ఏంటి? ఓకేనా, చూడండి. ఏ సిలిండ్రికల్ సెల్ ఈజ్ సెడ్ టు బి థిక్. అంటే సిలిండ్రికల్ సెల్ని మనం థిక్ సిలిండర్ అని ఎప్పుడు అంటామంటే, ఇఫ్ ది థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ greater than 1/10 to 1/15 times of the diameter of the cylinder. ఓకేనా, అంటే ఒక సిలిండర్ యొక్క థిక్నెస్ అనేది 1/10 to 1/15 టైమ్స్ ఆఫ్ డయామీటర్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు దాన్ని థిక్ సిలిండర్ అంటాము. ఓకేనా, సిలిండర్. ఓకేనా, చూడండి. సపోజ్ దిస్ ఈజ్ ద డయామీటర్. ఓకేనా, దిస్ ఈజ్ ద డయామీటర్. ఈ డయామీటర్ ఒక 300 mm ఉందనుకోండి. థిక్నెస్ అంటే ఇది మందమే కదా, మందం. ఓకేనా, ఈ థిక్నెస్ వచ్చి ఒక ఎంత ఉందో తెలియదు. ఓకేనా, సపోజ్ ఈ థిక్నెస్ అనేది 1/10 టైమ్స్ టు 1/15 టైమ్స్ అనుకోండి. అంటే 1/10 టైమ్స్ ఆఫ్ 300 అంటే ఎంత? 3 1s are 0, 30. ఓకేనా, ఆర్ 1/15 టైమ్స్ అంటే 300. 15 1s are 15 2s are 20. అంటే ఇప్పుడు ఈ థిక్నెస్ అనేది 20 30కి మధ్యలో కాకుండా 30 కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఒక 40 ఉందనుకోండి. సపోజ్ ఇది 40 mm ఉందనుకోండి, అప్పుడు మనము దీన్ని థిక్ సిలిండర్ అంటాం. ఓకేనా, ఈ విధంగా 20 30 20 కన్నా తక్కువ ఉంటే థిన్ సిలిండర్ అంటాం. ఓకేనా, 30 కన్నా ఎక్కువ ఉంటేనే మనం ఏమంటామంటే థిక్ సిలిండర్ అంటాం. అర్థమైంది కదా థిక్ సిలిండర్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ థిక్ సిలిండర్ మీద ఏ ఫోర్సెస్ ఉంటాయి, అసలు అనాలిసిస్ అనేది దేన్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తారు అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, చూడండి. అనాలిసిస్ ఆఫ్ థిక్ సిలిండర్. మెయిన్గా ఈ థిక్ సిలిండర్ మీద అనాలిసిస్ అనేది అంటే ఏ ఫోర్స్లు యాక్ట్ అవుతాయి, ఏ స్ట్రెస్లు యాక్ట్ అవుతాయి, ఓకేనా, అనేది దేన్ని బేస్ చేసుకొని చేస్తారంటే లేమ్స్ థీరం బేస్ చేసుకొని చేస్తారన్న. మెయిన్గా లేమ్స్ థీరం నుంచి మనకు ఏం కనుక్కోవచ్చు అంటే రేడియల్ ప్రెజర్ వస్తుంది, హూప్ స్ట్రెస్ ఉంటుంది. ఓకేనా, హూప్ స్ట్రెస్. మెయిన్గా అసలు థిక్ సిలిండర్ మీద ఏ ఫోర్స్లు యాక్ట్ అవుతాయి ఏంటి అనేది రాబోయే కాన్సెప్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి అన్న, ఈ ఏదైనా అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని అజంప్షన్స్ అనేటివి చేసుకుంటాం. ఈ అజంప్షన్స్ అనేటివి చేసుకోకుంటే మనకేమవుతుందంటే మనం ఏ డెరివేషన్ కూడా డిరైవ్ చేయలేం. ఓకేనా, ఎందుకంటే ప్రతిదాన్ని నేను ఇది కాన్స్టెంట్, ఇది ఈ విధంగా ఉంటుంది, ఇది ఈ విధంగా ఉంటే ఈ విధంగా వస్తుంది అని డిరైవ్ చేస్తారు ఎవరు కూడా. ఓకేనా, మనము ఈ అజంప్షన్స్ అనేటివి లేకుంటే మనం ఏమీ చేయలేం. ఓకేనా, చూడండి. అనాలిసిస్ ఆఫ్ థిక్ సిలిండర్ ఈస్ డన్ అకార్డింగ్ టు ద లేమ్స్ థియరీ. అంటే థిక్ సిలిండర్ అనాలిసిస్ని బేస్ ఆన్ లేమ్స్ థియరీని బేస్ చేసుకొని చేసినారు. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్. ఓకేనా, ఈ థియరీ అనేది కొన్ని అజంప్షన్స్ బేస్ చేసుకొని చేసినారు నాన్న. ఆ అజంప్షన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఇది జనరల్గా మీకు స్మాల్ క్వశ్చన్స్గా అడగచ్చు. ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ అజంప్షన్ ఈజ్ మెటీరియల్ ఈజ్ homogeneous and isotropic in which Hooke's law is valid. This is the very important assumption. Strength of material కాన్సెప్ట్లో ప్రతి థియరీ మ్యాక్సిమం డెరివేషన్స్ కానీ మ్యాక్సిమం ఫార్ములాస్ కానీ ఈ అజంప్షన్ బేస్ చేసే ఉంటాయి. మెటీరియల్ అనేది హోమోజీనియస్ అంటే మెటీరియల్ అనేది అన్ని పార్టికల్స్ సేమ్గా ఉన్నాయి. ఐసోట్రోపిక్. ఓకేనా, హోమోజీనియస్, ఐసోట్రోపిక్. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అజంప్షన్, ఫస్ట్ అజంప్షన్. నెక్స్ట్ సెకండ్ అజంప్షన్ చూడండి. ది ప్లేన్ సెక్షన్ perpendicular the
right longitudinal axis remain plane after fluid pressure is applied. అంటే ఏంటంటే సపోజ్ సిలిండరే తీసుకుందాం. ఈ సిలిండర్కి ఈ సిలిండర్లో లాంగిట్యూడినల్ యాక్సిస్కి దిస్ ఈజ్ లాంగిట్యూడినల్ యాక్సిస్ అంతేనా. లాంగిట్యూడినల్ యాక్సిస్ అంటే ఇది. లాంగిట్యూడినల్ యాక్సిస్కి పర్పెండికులర్గా ఉన్న యాక్సిస్ అంటే దిస్ యాక్సిస్ ఓకేనా, దిస్ ప్లేన్. ఈ పర్పెండికులర్గా ఉన్న ప్లేన్ అనేది ఎప్పుడు కూడా రిమైన్ ప్లేన్ అంటే ప్రెజర్ అప్లై చేసిన తర్వాత కూడా ఈ ప్లేన్లో ఈ పర్పెండికులర్గా ఉన్న ప్లేన్లో ఎటువంటి బెండింగ్ అనేది జరగదు ఓకేనా అని చెప్తున్నారు ఓకేనా. అంటే ప్రెజర్ అప్లై అవ్వకముందు ప్లేన్గానే ఉంటుంది, ప్రెజర్ అప్లై అయిన తర్వాత కూడా ప్లేన్గానే ఉంటుంది ఓకేనా, అది దాని అర్థం. సెకండ్ అజంప్షన్, ది ప్లేన్ సెక్షన్ పర్పెండికులర్ టు longitudinal axis remain plane after fluid pressure is applied. It means there will be no bending, that is longitudinal strain is constant. ఏనా లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది కాన్స్టాంట్ ఉంటుంది అని అజంప్షన్ తీసుకున్నాడు ఓకేనా. లాంగిట్యూడినల్ అంటే ఈ డైరెక్షన్లో చేంజ్ అనేది స్ట్రెయిన్ అనేది ఉండదు, కాన్స్టాంట్గా ఉంటుంది అని చెప్పాడు అన్న. దట్ ఈస్ ద సెకండ్ అజంప్షన్. నెక్స్ట్ థర్డ్ చూడండి. థర్డ్ అజంప్షన్, ది మెటీరియల్ ఈజ్ స్ట్రెస్డ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ అండ్ ఈచ్ ఫైబర్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ ఫ్రీ టు కాంట్రాక్ట్ అండ్ ఎక్స్పాండ్ ఇండివిజువల్లీ ఓకేనా. ఇక్కడ మీరు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ అంటే ఏంటంటే ప్రతి మెటీరియల్ ఏమవుతుంది, ఫోర్స్ అప్లై అయినప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, ఫోర్స్ తగ్గినప్పుడు తగ్గిపోతుంది, కాంట్రాక్ట్ అవుతుంది ఓకేనా. అంటే ఎలాస్టిక్ లిమిట్లో ఏమవుతుంది, ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎక్స్పాండ్ అయ్యి ఫోర్స్ తీసేసినప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది. ఇవి సైమల్టేనియస్గా జరుగుతుంది ఓకేనా. ఓకే, సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఎక్స్పాండ్ అయ్యి ఫోర్స్ తీసేసినప్పుడు కాంట్రాక్ట్ అయ్యేదాన్ని ఏమంటారంటే ఎలాస్టిక్ బాడీ అంటారు ఓకేనా. మనకి అజంప్షన్ ఏం తీసుకున్నాడు, మెటీరియల్ అనేది స్ట్రెస్సెస్ అనేటి ఎలాస్టిక్ లిమిట్లోనే ఉంటాయి, అంటే ఫ్రీగా ఎక్స్పాండ్ అవుతాయి, ఫ్రీగా కాంట్రాక్ట్ అవుతాయి అని చెప్పాడు. దిస్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్ అజంప్షన్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం అజంప్షన్స్ చదువుకున్నాము. నెక్స్ట్ ఈ థిక్ సిలిండర్ మీద ఏ ఏ స్ట్రెస్సెస్ ఉంటాయి చూస్తాం, ఎటువంటి స్ట్రెస్సెస్ ఉంటాయి ఓకే. చూడన్నా, స్ట్రెస్సెస్ ఇన్ థిక్ సిలిండర్. వెన్ ఇంటర్నల్ ఫ్లూయిడ్ ప్రెజర్ ఈజ్ అప్లైడ్ టు థిక్ సిలిండర్ దెన్ 3 types ఆఫ్ స్ట్రెస్సెస్ డెవలప్. అంటే ఒక సిలిండర్ తీసుకున్నప్పుడు ఒక సిలిండర్లో ఫ్లూయిడ్ ప్రెజర్ అనేది అప్లై చేస్తే ఫ్లూయిడ్ అనేది మనము నింపితే ఏదైనా ఒక సిలిండర్లో ఓకేనా, ఏదైనా ఒక సిలిండర్లో ఫ్లూయిడ్ అనేది నింపితే ఈ ఫ్లూయిడ్ వల్ల మనకు 3 స్ట్రెస్సెస్ 3 types ఆఫ్ స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఒకటి లాంగిట్యూడినల్ స్ట్రెస్ ఓకేనా. లాంగిట్యూడినల్ స్ట్రెస్ అంటే ఈ డైరెక్షన్లో యాక్ట్ అయ్యేది ఓకేనా, లాంగిట్యూడినల్. దట్ ఈస్ టెన్జైల్ అన్న ఓకేనా. టెన్జైల్ లోడ్, టెన్జైల్ ఫోర్స్ అనమాట అది. చూడండి, లాంగిట్యూడినల్ స్ట్రెస్సెస్ ఆర్ యూనిఫామ్ అక్రాస్ ద థిక్నెస్ ఓకేనా. లాంగిట్యూడినల్ స్ట్రెస్సెస్ అనేవి ఎప్పుడు కూడా యూనిఫామ్గా ఉంటాయి. దీస్ ఆర్ ద లాంగిట్యూడినల్ స్ట్రెస్సెస్, ఈ విధంగా యాక్ట్ అవుతాయి ఓకే. నెక్స్ట్ దట్ ఈస్ ఫస్ట్ స్ట్రెస్ నా, అది ఫస్ట్ది. నెక్స్ట్ హూప్ స్ట్రెస్ ఓకే. నెక్స్ట్ హూప్ స్ట్రెస్. హూప్ స్ట్రెస్ ఆర్ సర్కంఫరెన్షియల్ స్ట్రెస్సెస్ అంటే సిలిండర్కి సర్కంఫరెన్స్లో యాక్ట్ అవుతూ ఉంటాయి ఓకేనా, అంటే అవుటర్ సర్ఫేస్ మీద యాక్ట్ అవుతూ ఉంటాయి. వీటిని హూప్ స్ట్రెస్ అంటారు
ఈ హూప్ స్ట్రెస్ కూడా నేచర్ ఏంటంటే టెన్జైల్ నేచరే, ఓకేనా. టెన్జైల్ నేచర్ అంటే బాడీకి అవేగానే యాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, చూడండి, హూప్ స్ట్రెస్సెస్ ఆర్ మ్యాక్సిమం అట్ ఇన్నర్ ఫేస్ టు మినిమం అట్ అవుటర్ ఫేస్, ఓకేనా. ది వేరియేషన్ ఆఫ్ హూప్ స్ట్రెస్ ఈస్ హైపర్బోలిక్, ఓకేనా. ఈ హూప్ స్ట్రెస్ అనేటివి ఎలా ఉంటాయంటే ఇంటర్నల్ రేడియస్ దగ్గర దిస్ ఈజ్ ఇంటర్నల్ రేడియస్, దిస్ ఈజ్ అవుటర్ రేడియస్, ఓకేనా. ఏదైనా ఒక సిలిండర్కి ఇన్నర్ రేడియస్ ఉంటుంది, అవుటర్ రేడియస్ ఉంటుంది, ఓకేనా. ఈ ఇన్నర్ రేడియస్ దగ్గర హూప్ స్ట్రెస్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, అవుటర్ రేడియస్ దగ్గర మినిమం ఉంటుంది, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు యూస్ఫుల్ అవుతుంది. బౌండరీ కండిషన్స్ అనేవి అప్లై చేస్తాం, అక్కడ యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ రేడియల్ స్ట్రెస్, ఓకే. రేడియల్ స్ట్రెస్ ఆర్ మ్యాక్సిమం అట్ ఇన్నర్ ఫేస్, ఓకేనా. ఇన్నర్ ఫేస్ దగ్గర ఆర్ ఇంటర్నల్ రేడియస్ దగ్గర మ్యాక్సిమం ఉంటాయి. దాన్ని పి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్తో డినోట్ చేస్తారు, పి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్తో డినోట్ చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నల్ రేడియస్ దగ్గర మ్యాక్సిమం ఉంటాయి అండ్ జీరో అట్ అవుటర్ ఫేస్, దట్ ఈస్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్. రేడియల్ స్ట్రెస్సెస్ ఆల్సో వేరీ హైపర్బోలికల్లీ. ఈ రేడియల్ స్ట్రెస్సెస్ కూడా మనకు వేరియేషన్ అనేది హైపర్బోలిక్గానే ఉంటాయి. చూడండి, ఇంటర్నల్ రేడియస్ దగ్గర చూడండి అన్న, దిస్ ఈజ్ ఇంటర్నల్ రేడియస్, ఇదే కదా, ఇది ఇంటర్నల్ రేడియస్. ఈ ఇంటర్నల్ రేడియస్ దగ్గర మ్యాక్సిమం ఉంటాయి, అవుటర్ రేడియస్ దగ్గర జీరో ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి పాయింట్ కలిపితే మనకు హైపర్బోలిక్ కర్వ్ వస్తుంది, ఓకేనా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. దేంతో డినోట్ చేస్తారు? పీతో డినోట్ చేస్తారు. ఇంటర్నల్ రేడియస్ అంటే ఆర్ఐ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది, ఓకేనా. అదేవిధంగా పి ఎట్ అవుటర్ రేడియస్ దగ్గర జీరో ఉంటుంది. ఇవి బౌండరీ కండిషన్స్, మీకు ప్రాబ్లమ్స్ డిరైవ్ చేసేటప్పుడు యూస్ఫుల్ అవుతుంది, ప్రాబ్లం అనేది చేసేటప్పుడు యూస్ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ హౌ వీ అనాలిసిస్ ద థిక్ సిలిండర్స్, ఓకేనా. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ లైక్ ద లెక్చర్. థ్యాంక్ యూ.